ప్రణామాసి సజీవ శరదశతం అస్మా భవ పరశుర్భవ హిరణ్యమసృతం భవ పశూనాం త్వాహింకారేణాభిజిగ్రామి అని మాస్టర్ గారు జాతకర్మ చేయించినటువంటి మాస్టర్ గారి ఆత్మస్వరూపుడు. మాస్టర్ ఆత్మని మనం చూడడం అనేటువంటిది మాస్టర్ని చూడడమే చేతనవట్లేదు. జీవుడుగా దేవుడుగా ఆత్మగా చూడడం అనేటువంటిది ఆయన సంకల్పిస్తే ఏ 10-15-100 జన్మలకు ఏమైనా అవుతుందేమో చెప్పలేం. ఆయన ఆత్మస్వరూపుడైనటువంటి ఆయన కుమారుడు మనకి జగద్గురువు యొక్క జన్మదినం సందర్భంలో తానేం చెప్పదలుచుకున్నాడో విందాం. వాగర్ధావి సంపృక్తౌ వాగర్ధ ప్రతిభక్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రస్తుతం నేను చెప్పబోయే కొన్ని రియాలిటీస్, ప్రవచనాలు కాదు, చెప్పబోయే స్పీచ్ మెసేజెస్ లాంటివి నేను ఇవ్వట్లేదు. నేను చెప్పబోయేది మన ప్రస్తుతం మాస్టర్ మనకి ఎటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు, ప్రస్తుతం మనం ఎలాంటి వ్యూహంలో ఉన్నాం మనకు తెలియట్లేదు. ఒక్కసారి మనం నెమరు వేసుకుందామని. మిహిరా చిన్నప్పుడు నేను మా అమ్మగారిని అడిగేవాడిని, అమ్మ చదువుకోవడానికి చాలా కష్టంగా ఉండేదమ్మా, ఏంటి జనాలు ఏమిటి వీళ్ళేమిటి పొద్దున్నే క్లాసులు అంటారు, ప్రేయర్లు అంటారు, మెడిటేషన్లు అంటారు, ఏమిటి అసలు చదువుకోవడానికి టైమే ఉండట్లేదు, అసలు అందరితో మాట్లాడాలి, ఇచ్చేయాలి అది చేయాలి, నాకు అసలు చదువుకోవడానికి చాలా టైం లేదు అందుకే అని అంటుంటే అమ్మగారు ఒకటే చెప్పారు, చదువు మేనేరా పర్వాలేదు, మనం నేర్చుకు నాన్నగారు చెప్తే చదువుకుండా అది చదువే కాదు, అలాంటి ఆయన దొరకడమే అదృష్టం. ఈరోజు నిన్ను కానీ నన్ను కానీ జనాలు ఎవరైనా చూసి నమస్కరించి నవ్వుతూ మాట్లాడుతున్నారంటే అది నాన్నగారి వల్లే. మనతో ఎవరైనా సంభాషించి మనతో ప్రేమగా ఉండి మాతో ఏమైనా సంభాషించి మాతో ఏమైనా ప్రేమగా ఉంటూ ప్రస్తుతం మీరు చూపించే ప్రేమ ఆప్యాయత ఏదైనా మాస్టర్ని చూసే వస్తుంది అని మా అమ్మ చెప్పింది, ఇప్పుడు తెలిసింది. మాస్టర్ అనే వెలుగు రాకపోతే, ఈకే గారు అనే వెలుగు రాకపోతే ప్రస్తుతం మనం ఏముంటున్నాం, ఏం జీవిస్తున్నాం, ఎటుపక్క వెళ్తున్నాం అనేది ఒక హ్యుమానిటీ ఒక దారి లేదు. ఏదో పుట్టాం వెళ్ళిపోతున్నాం, చదువుతున్నాం, అందరిలాగే వెళ్ళిపోతున్నాం. కానీ ప్రస్తుతం బయట ఉన్న హ్యుమానిటీ కన్నా మనలో మన గ్రూప్లో ఉన్న మన దగ్గర ఉన్న మన సోదరులకి ఒక తేడా ఉంది. ఏమిటంటే ఒక ఆత్మీయత, అనుబంధం, త్యాగం, ఒకరికొకరికి త్యాగం చేసుకొని పనిచేసే ఒక భావన, పరస్పరత్వం, ఒకరి మీద ఒకరి ప్రేమాభిభావనం మన గ్రూపులో. ఎవరైనా మన వాళ్ళు కానీ బయట ఇంకోళ్ళు కానీ ఇప్పుడు ఎవరైనా మన సోదరులు బయట రోడ్డు మీద ఇద్దరు కలిస్తే వాళ్ళు పలికించిన ఆత్మీయత బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడ ఉండకపోవచ్చు. బహుశా మనలో మనకి తెలియని ఒక ఆత్మీయత, ఒకరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే 40 మంది చుట్టూ ఉంటామండి. ఎవరికి మన గ్రూప్లో సోదరులకు ఒకరికి ఒంట్లో బాగాలేకపోయినా 40 మంది చుట్టూ ఉంటాం, సార్ మేమున్నామని. ఇంతకన్నా మనిషికి ఇంకేం కావాలండి? మనకి తెలియని అజ్ఞానంలో వెళ్ళిపోతున్న మనకి ఒక పరమ గురువు, ఒక మైత్రేయుల వారు, ఒక ఆధ్యాత్మిక జీవనం ఒకటి ఉంది అని చెప్పి మనకి ప్రవచనాల ద్వారా, మన ఎటో ఆస్ట్రాలజీ అనే క్లాసుల ద్వారా మనందరినీ ఒక చోటికి చేర్చి అనేక ప్రవచనాల ద్వారా మనలో తెలియకుండా ఆధ్యాత్మిక ప్రవర్తన రప్పించి మంత్రోపదేశం చేసి సాధన చేయించి ఆ దేవుణ్ణి కూడా చూడండి వీడంత సాధన చేస్తున్నాడు కాబట్టి వీడికి సిద్ధవండి అని కూడా దేవుణ్ణి కూడా గురువే మాస్టరే చెప్పి, అంటే మన మార్గం తెచ్చింది ఆయనే, మంత్రోపదేశం చేసింది ఆయనే, మన సాధన సక్రమంగా చేస్తుంది ఆయనే, తప్పులను తిట్టి మళ్ళీ తెస్తుంది ఆయనే, మీరు ఇంత బాగా చేశాడు అని మళ్ళీ దేవుడి దగ్గర చెప్పడం, అక్కడి నుంచి మన కృపా కటాక్షాలు మళ్ళీ తెప్పించడం, అది కూడా మాస్టరే. ఇంతకన్నా మనకు తెలియకుండా మనలో ఇంత ఒక ఆధ్యాత్మిక ప్రవర్తన తెప్పించి మనలో మన గ్రూపులో మనలో మన ఒక భావం
దానికి ఎగ్జాంపులే మన ఆయన 11th, 12th, 13 ధర్మవరంలో అయిన పూజలు. మాస్టర్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అని ఇంతకుముందు ఉండేదండి. కానీ మన పూజల్లో మాత్రం మా అత్తలు, మా బాబాయిలు మొత్తం అందరూ 2 ఫ్యామిలీస్ అనేది లేదండి. అంతా ఒకటే ఫ్యామిలీ కింద ఎగ్జిస్ట్ అయ్యి వాళ్ళు కూడా అందరితో పాటు కొడుకొని నేను మా అన్నయ్య అనే భావం ప్రతి వాళ్ళకి ఏం చూసి ఇప్పుడు రాధత్త గారు ప్రతి వాళ్ళు అత్తగారి కింద ఫీల్ అవడమే, అలా బాబాయిని చూసి ప్రతి వాళ్ళు బాబాయ్ కింద ఫీల్ అవడం, అంటే ఒక వన్నెస్ అనేది తెచ్చారండి అందరి ముందు. ఇటు పక్క మనం వెళ్ళిపోతున్న మన అందరినీ ఒక తోబకు తెచ్చి మనలో ఒక ఆనంద భావం చేసి ఒక తెలియకుండా పరమగురు ప్రాణాలు కూడా మంచి సేవాకరం క్లినిక్ అనేది పెట్టించి మంచి అయితే సేవలు చేయిస్తూ క్లాసులు, మీటింగులు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేక ప్రోగ్రాములు పెట్టించి మనలో ఒక నూతన ఆధ్యాత్మిక పరివర్తన తెప్పిస్తూ, ఇప్పుడు నేను కానీ సురేష్ కానీ మాట్లాడాలంటే ఈ మాటలు కూడా మావి కాదండి, గురువు గారు మాట్లాడించినవే. ఆయన ప్రేయర్లో కానీ ధ్యానంలో కానీ ఆయన మాలో వాక్కుగా ప్రవేశించి చెప్తున్న మాటలే తప్ప ఇవి మా మాటలు మాత్రం కావు. మేమేంటో మాకు తెలుసు, మేము ఇంతకు ముందు ఎలా ఉన్నామో మాకు తెలుసు. ప్రస్తుతం ఏం చేస్తున్నా ఆ వెలుగు గురువు ఒక వెలుగు, ఒక ఆకర్షణీయ వెలుగు అందరినీ ఒక కలుపుతూ మనలో మాకు ఏ డిఫరెన్సెస్ వచ్చినా ఇంకొక సోదరుడి ద్వారా చెప్పించి ఒక ప్రేమభావం తప్ప ఎటువంటి భావం నేను గురువుని తయారు చేసి ఇచ్చారండి మాస్టర్. ఇలాగా మనం ఎక్కడ కృష్ణుడు బృందావనం అంటే ఇలాగే ఉండేదేమో అన్నట్టుగా ఒక్క నిమిషం ఎవరైనా సోదరుడు ఇక్కడ ఈ గ్రూప్ నుంచి బయటికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉంటే ఉండలేడండి. మన దగ్గర ఉన్న సోదరులు అమెరికా ఎందుకు వెళ్తున్నారు, మేము అక్కడ ఉండలేకపోతున్నాం, మళ్ళీ వచ్చేయాలని ఉంది, మాకు అక్కడ ఏంటో వ్యాక్యూమ్ గా ఉంది, ఉండలేకపోతున్నాం అని చెప్తున్నారండి. ఏమిటండి అది? ప్రేమ. మాస్టర్ ప్రతి మనలో మన సోదరులు ఎవరెవరు రోడ్డు మీద కనిపించినా మాస్టరే కనిపించి తర్వాత వాళ్ళు గుర్తుకు రావడం. ఈశ్వరరావు గారు కనిపిస్తే మాస్టర్ దగ్గర ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఉండేవాళ్ళు డాక్టర్ రామ్ నర్సింగ్ గారు కాదు కానీ, బాలు మాస్టర్ కానీ, బయట ఉండే ఇక్కడ తిరుమల గారు కానీ, అందరూ బయట లోకల్లో బయట ప్రపంచంలో అందరూ పెద్దగా డాక్టర్లు, పెద్దగా అవుటర్ వరల్డ్ లో బాగా సొసైటీలో పేరున్న మనుషులండి. కానీ మనకి మాస్టర్ ఒక్క పేరుతోనే మనకి ఫ్రీ సర్వీస్ చేయిస్తున్నారండి. ఎవరండి చేస్తారు అలాగా? బాలు మాస్టర్ దగ్గర ఇప్పుడు 6 మంది వేదం నేర్చుకుంటున్నారు.